బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశ పరీక్షల ఫలితాలలో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు కైవసం చేసుకోగా అగ్రికల్చర్ విభాగంలో 42వ ర్యాంకు సాధించి రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా నిలిచారు. అలాగే నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ విద్యార్థులు శ్రీవల్లి 42వ ర్యాంకు సాధించగా పి శ్రీజ 63వ ర్యాంకు, ఎన్ నందిని హర్ష 91వ ర్యాంకు, ఏ అద్విత కార్తికేయని 98వ ర్యాంకు సాధించి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని హరినాథపురం నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో నారాయణ కళాశాల కోరుడిన్ జయకుమార్ రాయుడు, ఏజీఎం మధుసూదన్ రెడ్డి, కేఎస్ఆర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేడు ప్రకటించిన ఎఫ్సెట్ ఫలితాలలో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలియజేశారు. నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనల మేరకు తమ కళాశాలలో అన్ని విభాగాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధతో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను జయకుమార్ రాయుడు, నారాయణ జూనియర్ కాలేజెస్ నెల్లూరు కోర్టీని మాట్లాడుతున్నాను. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఏపీ ఎఫ్సెట్ 2026 ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఫలితాలు కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఈ ఫలితాల్లో నారాయణ గ్రూపులో ఇంజనీరింగ్ విభాగంలో మా విద్యార్థి 5వ ర్యాంకు రాష్ట్ర స్థాయిలో సాధించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నారాయణ మా సంస్థ నుండి, ఇక్కడ నెల్లూరు నారాయణ నుండి విద్యార్థులు మంచి ర్యాంకులు తీసుకురావడం జరిగింది. అగ్రికల్చరల్ విభాగంలో మనకి 42వ ర్యాంకు పి శ్రీజ, అదేవిధంగా 63వ ర్యాంకు ఎన్ నందిని హర్ష, 91వ ర్యాంకు ఏ అద్వైత కార్తికేయని, 98వ ర్యాంకు తీసుకురావడం జరిగింది. 100 లోపు 4, 500 లోపు 28, 1000 లోపు 48 మంది, 5000 లోపు 165 మంది, 10,000 లోపు 264 మంది అగ్రికల్చరల్ విభాగంలో రావడం జరిగింది. అదేవిధంగా ఎఫ్సెట్ ఇంజనీరింగ్ విభాగంలో నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ మరియు ఎంసెట్ విభాగాలన్నిటి నుంచి మనకి వి కుశాల్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 90వ ర్యాంకు సాధించడం జరిగింది. ఆ తర్వాత జి సాయి లిఖిత్ 111వ ర్యాంకు, పి అక్షయ్ వశిష్ఠ 131వ ర్యాంకు, టి లక్ష్మీ తేజ 158వ ర్యాంకు, వి శివకుష్వంత్ 179వ ర్యాంకు, ఈవి మధుకర్ జస్వంత్ 374వ ర్యాంకు. ఈ విధంగా 100 లోపు 1, 500 లోపు 7 మంది, 1000 లోపు 14 మంది, 5000 లోపు 80 మంది, 10,000 లోపు 178 మంది ఇలా రావడం జరిగింది. సో రిజల్ట్ ఏవైనా మీకు తెలుసు. మొన్న వచ్చినటువంటి జేఈ మెయిన్స్లో కానివ్వండి, ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో కానివ్వండి, నెల్లూరు నారాయణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తూ వస్తున్నారు. నారాయణ సంస్థల్లో మన విద్యార్థులు మన దగ్గర చదివేటటువంటి వాళ్ళకి నారాయణ గ్రూప్లో ఎస్పెషల్లీ ఫౌండర్ చైర్మన్ గారు ఇచ్చినటువంటి ఒక కాన్సెప్చువల్ అండ్ డెఫినిషన్ అండ్ ఫండమెంటల్స్ సిడిఎఫ్ అనేటటువంటిది మేము ప్రతి క్లాస్లో దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థులు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఏ రకమైన ఎగ్జామ్ అయినా బాగా రాయగలరు అనేది నారాయణ సంస్థ నమ్ముతుంది. ముఖ్యంగా టెక్స్ట్ బుక్ ఎవరైతే విద్యార్థులు బాగా దాన్ని చదివి దాన్ని కాంప్రహెండ్ చేసుకుంటారంటే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏ ఎగ్జామినేషన్ అయినా దాన్ని అప్లై చేయగలుగుతారు. దీన్ని నమ్మి ఇచ్చినటువంటి పాఠ్యాంశాల్లో డెఫినిషన్స్, దాని అర్థం ఏంటి, అది ఎలా డిరైవ్ అయింది, ఇలాంటివి చక్కగా విద్యార్థులు ఆకలింపు ఎవరైతే చేసుకుంటున్నారో దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా బోధన నారాయణలో మేము చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా దేశవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో ఒక కామన్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ షెడ్యూల్లో టీచరు ప్రతి క్లాసులో ప్రతిరోజు ఏ విధంగా బోధించాలి, విద్యార్థులకి ఏం నేర్పించాలనేది పర్ఫెక్ట్గా క్లారిటీతోటే ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థి యొక్క వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీసేదానికి ఎవ్రీ వీక్ ఒక కామన్ ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సబ్జెక్టు వారీగా వాళ్ళకి ఎన్ని మార్కులు తీసుకురావడం జరిగింది, ఏ ర్యాంక్ తీసుకొస్తున్నారు, ఇది ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం నారాయణలో ఉంది. ప్రతి వారం కూడా 14 రకాలైనటువంటి అనాలిసిస్ స్లైడ్స్ ప్రతి ఒక్క క్యాంపస్కి రావడం జరుగుతుంది. దీని ద్వారా ప్రిన్సిపాల్స్ కానీ డీన్స్ కానీ అకాడమిక్గా పిల్లల్ని కౌన్సిలింగ్ చేయడానికి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత ముందంజలో ఉన్నారు, ఎంత ముందుకెళ్ళాలనేది తీసుకురావడం జరిగింది. విద్యార్థులు కూడా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ఈ ఎఫ్సెట్ 2026 ఈ సంవత్సరము 3,26,000 మంది అపీర్ అయ్యారు. వాళ్ళల్లో 71,000 మంది అగ్రికల్చరల్ రాస్తే మిగతా 2,50,000 మంది మన ఇంజనీరింగ్ రాయడం జరిగింది. దీనిలో మీకు తెలుసు, ఈ ఎఫ్సెట్లో ఇంటర్మీడియట్ 1000 మార్కుల్ని 25 మార్కులకి కుదిస్తారు. ఎఫ్సెట్లో వచ్చినటువంటి 160 మార్కుల్ని 75 మార్కులు కుదిస్తారు. ఈ రెండింటినీ కలిపి టోటల్ తీసుకొని అంటే 25% టెక్స్ట్ బుక్ లేదా డిస్క్రిప్టివ్ మోడల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మిగతా 75% కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి ఎఫ్సెట్ దీంట్లో నుంచి తీసుకోవడం జరుగుతుంది. రెండు కలిపి మనకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రక్రియ ఏదైనా విద్యార్థులు ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందో దాన్ని వెలికి తీసేదానికి నారాయణ సంస్థలో వాళ్ళకి ఎక్స్టెన్సివ్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతిభ కలిగినటువంటి అధ్యాపకులు నిరంతరం వాళ్ళతో పాటుగా ఉండి స్టడీ అవర్స్ కానీ, విద్యార్థులకి డౌట్స్ క్లారిఫికేషన్ కానీ, లేదు వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ అయిన తర్వాత పేపర్ డిస్కషన్ కానీ, ఇలా ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో నారాయణ గ్రూప్లో విద్యాబోధన జరుగుతుంది. కాబట్టి ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ మా విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు. అంతేకాకుండా ఈ విద్యార్థులు అందరూ కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి కాంపిటీషన్కి ఇప్పుడు ఎఫ్సెట్లో కూడా వాళ్ళకి ఇంజనీరింగ్ విభాగంలో అయితే మనకి స్టేట్ లెవెల్లో మంచి సంస్థలు, ఇంజనీరింగ్ సంస్థలు ఉన్నాయి. కాకినాడ జేఎన్టీయూలో కానీ, లేదా అనంతపూర్ జేఎన్టీయూ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ల్లో కానీ ఇంజనీరింగ్ విభాగంలో వాళ్ళు అనుకున్నటువంటి గ్రూపులో తెచ్చుకునే దానికి బాగానే కష్టపడాల్సి వస్తుంది. ఎఫ్సెట్ యొక్క డెప్త్ మెయిన్స్ కంటే తక్కువేమీ లేదు. ఆ లెవెల్లో ఎఫ్సెట్ కూడా ఈరోజు ఉంటుంది. జేఈ మెయిన్స్ లాగే అంత టఫ్గా ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ కూడా రావడం జరుగుతూ ఉంది. సో విద్యార్థులు ఎవరైతే మొదటి నుంచి పర్ఫెక్ట్గా సాధన చేస్తున్నారో వాళ్ళు మంచి ర్యాంకులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా విద్యార్థులు ఇప్పుడు నేను చెప్పినటువంటి సంస్థల్లో ఈ ఎఫ్సెట్ ర్యాంకుల నుంచి ఎక్కువగా కంప్యూటర్ సైన్సెస్ మీద దృష్టి ఉంది పిల్లలకి. ఈ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మీద ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. అవే కాకుండా కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మెకానికల్ కానీ, సివిల్ కానీ ఈ సంవత్సరం కొంచెం కంప్యూటర్ సైన్స్ నుంచి షిఫ్ట్ అయ్యి ఎక్కువగా ఏఐఎంఎల్ కోర్సులు తీసుకుంటా ఉన్నారు విద్యార్థులు. బికాజ్ మీకు తెలిసిందే రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెంట్ సోర్స్ అవుద్ది. అందువల్ల విద్యార్థులు కూడా ఆ వైపు ఎక్కువ షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా అడ్వాన్స్డ్లో కూడా మ్యాథమెటికల్ ఇంజనీరింగ్ అంటే మ్యాథమెటికల్ అండ్ కంప్యూటింగ్ సైన్సెస్ అనేటటువంటి విభాగం మీద ఎక్కువ మంది విద్యార్థులు ఈ మధ్యకాలంలో దానిపైన ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారు. సో మారుతున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా అంటే రాబోయే రోజుల్లో తయారయ్యేటటువంటి ఇంజనీరింగ్ కానీ, డాక్టర్స్ కానీ ఎవరైతే మల్టీ టాలెంటెడ్ అంటే సింగిల్ సబ్జెక్టు మీద నిలబడేటటువంటి రోజులు మారుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో రేపు జాబ్ మార్కెట్లోకి విద్యార్థులు వస్తే వాళ్ళకి మల్టీ టాలెంటెడ్ అంటే అనేక విభాగాల్లో పట్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ చాలా మార్పులు రావడం జరిగింది. సో దీనికి వెళ్ళేటటువంటి విద్యార్థులు సబ్జెక్ట్లో తర్ఫీద్ అనేది +1 మరియు +2 స్థాయిలో నారాయణ సంస్థల నుంచి
అత్యధికంగా మా విద్యార్థులు సెలక్షన్లు రావడానికి మూల కారణం ఏంటంటే మా సంస్థ ఇచ్చేటటువంటి ట్రైనింగ్. అంటే డిస్క్రిప్టివ్తో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా రాయటానికి పిల్లలకి సరైన రీతిలో ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకనే మా విద్యార్థులు ఇంతటి ఘన విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నారాయణ సంస్థల్ని నమ్మి మా దగ్గర స్టూడెంట్స్ని చేర్చేటటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి చదివారు. నిండు సమ్మర్లో ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా. సో అన్ని శ్రమకు ఓర్చి విద్యార్థులు కష్టపడి చదివారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ విధమైన ర్యాంకులు తెచ్చేదానికి కష్టపడినటువంటి మా అధ్యాపక బృందానికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ప్రిన్సిపాల్స్, డీన్స్, ఏజీఎంస్, ఏఓస్ వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారాయణ సంస్థ తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు విద్యార్థులకి ఎప్పుడు కూడా అండదండలుండి మంచి భవిష్యత్తునిచ్చేదానికి రెడీగా ఉంటుందని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.